నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ మధు ఇక డీటెయిల్స్ చూస్తే రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో మరింత అప్రమత్తమైన ఏటీఎస్ కమాండోలు పోలీసులు సిఆర్పీఎఫ్ సిబ్బంది పహారా కాస్తున్నారు యూపీ ఏటీఎస్ భద్రతను పర్యవేక్షిస్తోంది డ్రోన్ సామర్ వ్యవస్థను ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నారు జైషే మహమ్మద్ ఉగ్రహ సంస్థ నుంచి రామ మందిరానికి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు విజయవాడ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు సీఎం సీఎం అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తమకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు రాముడు అందరివాడు కొందరివాడు కాదు ఏదో ఒక సందర్భంలో అయోధ్యకు వెళ్లి రామయ్యను దర్శించుకుంటాం ఆహ్వానం లేదు కాబట్టి రేపు వెళ్లడం లేదని ఆమె తెలిపారు టీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ గా అయోధ్య రామ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు అయినప్పటికీ రాముడు అందరివాడు కొందరివాడు కాదు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించినట్టుగా ఏదో ఒకనాడు అయోధ్యను సందర్శించుకునేటటువంటి భాగ్యం మా అందరు కూడా కలుగుతుందని నేను భావిస్తా ఉన్నాను బట్ రేపు జరిగేటటువంటి ఈవెంట్ లో అఫీషియల్ ఇన్విటేషన్ లేదు కాబట్టి వెళ్ళలేకపోతా ఉన్నాం బట్ రాములవారి టెంపుల్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వెళ్తాం. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీసీపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పూరి గుడిసెల్లో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న వలస కూలీలు బయటికి పరుగులు తీశారు భారీగా వ్యాపించడంతో 12 పూరి గుడిసెలు కాలి పూడిదయ్యాయి అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశంలో చాలా చోట్ల రామనామ జపమే వినిపిస్తుంది తాజాగా ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఓ విమానంలో ప్రయాణికులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయరామ్ అంటూ రామభజన చేశారు వీరంతా రేపు జరగనున్న రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్న ఘటనలో అంగన్వాడీలపై కేసు నమోదయ్యింది అనంతపురం జిల్లా ఉరువకొండకు వచ్చిన మంత్రి కాన్వాయ్ని అక్కడున్న అంగన్వాడీలు అడ్డగించి రోడ్డుపై బైఠాయించారు దీంతో 12 మందిపై కేసు నమోదయ్యింది విధులకు ఆటంకం కలిగించారన్న ఉరువకొండ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు
ఏపీ ప్రభుత్వం విజయవాడలో సీఎం జగన్ ఆధ్వర్యంలో 210 అడుగుల ఎత్తైన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన యువత పనిచేయాలని ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఏ స్త్రీ జాతి సమానత్వానికి, స్త్రీ జాతి విముక్తికి, స్త్రీ జాతి సాధికారతకు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కృషి చేశారు. ఆయన కేంద్ర మంత్రి పదవిని సహితం స్త్రీ జాతి సముద్రణకు తృణప్రాయంగా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ విధంగా స్త్రీలను, స్త్రీ జాతిని గౌరవించి వారి సాధికారతకు ఏ ప్రభుత్వాలు అయితే పాటుపడతాయో ఆ ప్రభుత్వాలకి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ అసమానతలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ అసమానతల వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. రాజకీయ సాధికారితకు ఏ ప్రభుత్వాలు అయితే కృషి చేస్తాయో అది నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లే కావచ్చు, సీట్ల కేటాయింపుల విషయంలోనే కావచ్చు, మంత్రి పదవుల కేటాయింపులే కావచ్చు, వీటన్నిటిలో సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చి జనాభా నిష్పత్తి ప్రకారం ఏ సామాజిక వర్గానికి ఎంతెంత జనాభా ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం వారికి సీట్ల కేటాయింపు జరిగించేటువంటి పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం, సహకరిస్తాము, ఆ ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అంటే ఒక మహాశక్తి, గొప్ప స్ఫూర్తి. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం నెలకొంది. ఈవెంట్లో క్రేన్ కూలిపోవడంతో విస్టెక్స్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందగా చైర్మన్ విశ్వనాథరాజు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఆర్ఎఫ్సి యాజమాన్యంపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బీఆర్ఎస్ బరిలో దిగుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి నది జలాల్లో రావాల్సిన వాటాపై పోరాడే కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా అందరూ కూడా క్షేమంగా ఉండాలని, అన్ని రకాలుగా స్వామివారికి తోడుగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా మాట్లాడడానికి రాజకీయాలు సరైన సమయం కాదేమని అనుకుంటున్నా. ఏదేమైనా ఉభయ రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే గొప్ప మనస్సును ఆ పాలకులకు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను.
పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే ప్రజల ముందుకు వెళ్తుంది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ప్రజల తీర్పును స్థిరసావహిస్తారు. కానీ రాబోయే రోజులలో తెలంగాణ హక్కుల గురించి, నదీ జిల్లాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి, ఆస్తుల పంపకాల విషయంలో కానీ తెలంగాణ హక్కుల విషయంలో కానీ చిత్తశుద్ధితో పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. రేపు లోక్సభ ఎన్నికలలో తెలంగాణ హక్కుల కొరకు పోరాడే, తెలంగాణ వాటాలపైన ప్రశ్నించే గొంతుకలను మాత్రమే పార్లమెంటుకు పంపాలని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాలలో వాళ్ళ పార్టీ ఉన్నది కాబట్టి సంతోషాలతో ఉండే విధంగా ప్రజలను ఆశీర్వదించాలని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా అందరూ కూడా క్షేమంగా ఉండాలని, అన్ని రకాలుగా స్వామివారికి తోడుగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా మాట్లాడడానికి రాజకీయాలు సరైన సమయం కాదేమని అనుకుంటున్నా. ఏదేమైనా సామాజిక సమానత్వానికి బాటలు వేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. సంఘాన్ని సంస్కరిస్తూనే ప్రజల గుడిసెల్లో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ పూలే అని పేర్కొన్నారు. సమానత్వ స్ఫూర్తిని చాటేలా అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గడ్డం స్పీకర్ ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభలో ఏర్పాటు చేశామని తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత టి రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను ఫోన్లో బెదిరిస్తున్నారని, హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారని రాజాసింగ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. దీనిపై రాజాసింగ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మన తెలంగాణ పోలీస్ ఫస్ట్ టైం నాకు థ్రెటింగ్ చేసిన వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు. దాదాపు నేను కార్పొరేటర్ ఉన్న సమయం నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. 100 కంప్లైంట్ ఇచ్చిన, కానీ ఒక్క కంప్లైంట్ పైన కూడా సరైన ఎంక్వైరీ జరగలేదు. నేను కంప్లైంట్ ఇవ్వాలి, దానికి ఎఫ్ఐఆర్ కావాలి, మళ్ళా ఆ ఎఫ్ఐఆర్కి నాకు తెలియకుండా క్లోజ్ చేయాలి. ఇదే మన పోలీసు వాళ్ళు చేసినారు. కానీ ఇప్పుడున్న కమిషనర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసి నాకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు, నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు. ఒకప్పుడు చంద్రాయన్ గుట్టలో ఉండేది ఆయన పేరు మొహమ్మద్ కాసిం. చంద్రాయన్ గుట్టలో ఉండి ఆయన దుబాయ్ వెళ్ళిండు, దుబాయ్ నుంచి కువైత్ వెళ్ళిండు, అక్కడ సెట్ అయిపోయాడు.
ఎన్నో సంవత్సరాల నుంచి కోయిట్లో అయినా ఏదో బతుకు గురించి అయినా వెళ్ళిండు. కానీ అక్కడ కూర్చొని నా ఫోన్ నంబర్ తీసి నాకు సంపేస్తా, రామనవమి శోభయాత తీయకూడదు, యాద్ పెట్టుకో, మీ ఫ్యామిలీని నేను లేపుకుంటా, అది ఇది ఏదో వర్గర్గా అయినా నాకు కంటిన్యూగా నంబర్లు మారుకుంటా నాకు ఫోన్లు చేస్తుండు. కానీ నాకు వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ నంబర్కి నేను ఒక కంప్లైంట్ రూపంగా నేను మా డీజీపీ గారికి, మా కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకి అదే విధంగా సైబర్ క్రైమ్ కూడా నేను ఇచ్చిన. కానీ ఇవాళ నాకు నేను మీడియాలో చూసిన రాజా సింగ్కి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ వ్యక్తికి ఐడెంటిఫై చేసినారు పోలీసు వాళ్ళని ఆ ఒక న్యూస్ చూసిన చాలా హ్యాపీగా నేను ఫీల్ అయినా. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో నాకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి ఐడెంటిఫై చేసిన నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా ఇట్లాంటి వ్యక్తికి ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ కాసిమ్ని కూడా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ లేకపోతే రేపు ఆయన హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇక్కడ నుంచి ఒకవేళ పాసిబుల్ ఉంటే కోయత్ కూడా ఒక టీంని పంపించి అరెస్ట్ చేసి సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా పరిహారం 40 లక్షల నుంచి 1 కోటికి పెరిగిందని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇందుకోసం యూబీఐతో ఒప్పందం చేసుకున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఫిబ్రవరి 1 నుంచి ఈ బీమా వర్తిస్తుందని చెప్పారు. రూపే కార్డు ద్వారా మరో 12 లక్షలు కలిపి ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే 1.12 కోట్ల పరిహారం వస్తుందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్యనటు బ్రహ్మానందం, ప్రముఖ యాంకర్ సుమ కనకాల, ఆమె కుమారుడు రోహన్, గాయని సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవాలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, ఆహ్లాదకరమైన స్నేహపూర్వకమైన వాతావరణంలో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013పై స్థానిక విశాఖ జిల్లా కోర్టు భవన సముదాయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం తాలూకా ఉద్దేశాలను, మహిళలకు కల్పించిన రక్షణ చర్యలను వివరించారు. అంటే అక్కడ మేడం గారు చెప్పే కంటెస్ట్ అర్థం చేసుకోండి. ఆ లేడీ కూడా తన కంఫర్టబుల్ ప్లేస్ అక్కడ కూడా ఈ కంప్లైంట్ వచ్చింది. నేను అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆమె కంప్లైంట్ యాక్చువల్గా పబ్లికేషన్ చేయడానికి లేదు, అది బయటికి తెలియకూడదు. అది ఎలా బయటకు వెళ్ళిందో తెలియదు. కంటెంట్స్ ఆఫ్ కంప్లైంట్ వర్ నోన్ బై ఆల్ ది స్టాఫ్ మెంబర్స్. సో అది నన్ను ఐసోలేట్ చేస్తున్నాను మేడం అని. అప్పుడు ప్రాబ్లం లేదమ్మా, దానికి వి విల్ టేక్ స్టెప్. ఆయన నోటీస్లో పెడితే ఆయన ఆఫ్టర్ 1 or 2 months అతన్ని ఆమెనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా రెస్పాండెంట్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ ఆయన డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నారనిపించింది. ఏమవుతుందంటే ఆ లోకల్లో అందరూ అతని ఫ్రెండ్స్, ఆమెను ఐసోలేట్ చేశారు. అతను వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. ఆయన ఫోన్ ఒక ప్లేస్కి షిఫ్ట్ చేశారు. సో మహావిశాఖ నగర పాలక సంస్థ విశాఖ నగరాన్ని పర్యావరణ రహితంగా నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో ఎకో వైజాగ్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎకో వైజాగ్ మెగా ఆర్టిస్ట్ కంటెస్ట్ను కార్యక్రమం పోర్ట్ స్టేడియంలో రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించారు. నగరంలో 800కు పైగా యువతీ యువకులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేలో జాతీయ స్థాయిలో విశాఖకు 4వ స్థానం వచ్చిందని, మొదటి స్థానంలో నిలవడమే తమ ధ్యేయమని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. So I welcome all of you. First, సీఎంఓ సార్ ఏడీసీ గారు ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుల స్వేచ్ఛకు సంకేతం.